कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ। नमस्ते गुरुजी। స్వామి ఐరన్ బట్టలు ఏసుడు తీసుడు ఇదే సరిపాయే, జాబ్ మాత్రం రాకపాయే. వీడేం చేస్తున్నాడు? చెప్పరా. రెడీ అయినాను. సరే సరే. లేదు ఇంకా చేయలేదు. వచ్చేస్తా. సరే సరే సరే. నో చెప్పరా. సరేరా. సరే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి. సైంటిస్ట్ అయితే టాలెంట్ నాడిచి పెట్టుకొని ఏంద్రా నీకు ఈ కర్మ. ఛా. Excuse me, sir. Yes, tell me. Hi, sir. This is Dinesh. Okay, I am Mansur. What can I do for you? I came here for an interview, sir. Oh, yeah, yes, man. Have a seat, man. Thank you, sir. Okay, your resume. Yeah, good. Impressive academic record. Everything is good. So, where are you from? Adani, sir. Have you done your breakfast? Yes, sir. So, do you like cars? Yes, sir. Do you know about four-wheeler? Just a little bit, sir. That's it. Okay. Then explain the basic features of this car. Nice model, sir. Wow. Nice color also. Wow, that's great. Okay, give it here. I think you are not up to the mark, Dinesh. Why, sir? You are not suitable for this kind of job. ఏదైనా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పండి సార్, అంతేగాని సగం చెప్పి చెప్పక మాలాంటి వాళ్ళ లైఫ్ ఎందుకు ఆడుకుంటున్నారు? ఈ మాత్రం దానికి ఐరన్ షర్టు, ఇన్ షర్టు, షూ. మాకు టైం బొక్క. ఆ రెజ్యూమ్ ఏదో ఇటు ఇచ్చేస్తే మేము బయలుదేరుతాం. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. జస్ట్ ఎ మినిట్. హలో, మసూర్ గారు చెప్పండి. చెప్పండి. పంపేయండి. సార్, మన వాళ్ళు కాకపోతే ఇంకెవరు చెప్తాను చెప్పండి. పంపేయండి మీరు. ఓకే ఓకే. ష్యూర్ ష్యూర్ ష్యూర్. ఓకే ఓకే ఓకే. దిస్ మై రెజ్యూమ్ సార్. యా. 10th ఇంటర్వ్యూ డిగ్రీ అన్నిట్లోనూ టాపరే. మంచి ప్రాజెక్ట్ చేసావు. కాకపోతే మేము మిమ్మల్ని ఆఫర్ చేయలేం మహేష్. ఎందుకు సార్? బికాజ్ యు ఆర్ ఓవర్ క్వాలిఫైడ్. నా నుంచి ఎంత క్వాలిఫైయింగ్ కావాలి అంత తీసుకోండి సార్. అలా కాదు మహేష్. ఇప్పుడు మీలాంటి టాలెంటెడ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ జాయిన్ అయ్యి బాగా ట్రైనింగ్ తీసుకొని మొత్తం నేర్చుకొని వేరే కంపెనీకి జంప్ అయిపోతారు. మీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం. సో మాకు చాలా లాస్ వస్తుంది. సో సారీ, వీ కాంట్ ఆఫర్.
చిన్నప్పటి నుంచి పేరెంట్స్ టీచర్స్ కలిసి పర్సంటేజ్ అన్నారు. తీరా జాబ్ ఇంటర్వ్యూ వచ్చాక మీరేమో పర్సంటేజ్ ఎక్కువ ఉంది, వర్క్ క్వాలిఫై అంటున్నారు. మీరేంటో మీ విధానం ఏంటో నాకేం అర్థం కావడం లేదు సార్. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ సార్. సార్ చిన్న సార్ యా, ఇంకోసారి జాబ్ వేకెన్సీ వదిలే ముందు బయట బోర్డులో జాబ్స్ ఓన్లీ ఫర్ ప్రిఫర్డ్ క్యాండిడేట్స్ అని పెట్టండి సార్. ఇలా మా జీవితాలతో మాత్రం మాట్లాడండి సార్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. సార్ దిస్ ఈజ్ మై రెజ్యూమే. ఓవర్ యాక్షన్ చేయకరా. 10th యావరేజ్, ఇంటర్ యావరేజ్, డిగ్రీ యావరేజ్, ప్రాజెక్ట్స్ నిల్లు, స్కిల్స్ నిల్లు, ఏమి నిల్లు. ఓకే ఓకే ప్రసాద్. థ్యాంక్ యూ సార్. సారీ ప్రసాద్, నాట్ సెలెక్టెడ్. వై సార్? ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవమ్మా. అవునా సార్? అంతా బాగుందని అడగండి సార్. బాగానే ఉన్నాయి, కొంచెం స్కిల్స్ ఉండవు. అవునా సార్? ఓకే సార్. సార్ యూనో ఎంజీ సార్. అంటే అమ్మా ఎంజీ తెలియకుండా హెచ్చర్ ఎట్లా సార్ మీరు? ఏంటి? గో అండ్ ఎంజీ సార్. ఊరికే హెచ్చర్లు అవుతారు. అది అన్నా 3 లెమన్ టీ. ఏరా ప్రసాద్, ఇంటర్వ్యూ ఏమైంది? నీదేమైందో నాకు కూడా అదేంది. అయినా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటారా? నీకెక్కడున్నారా కమ్యూనికేషన్ స్కిల్స్? కంపులైపోయే స్కిల్స్ ఉన్నాయి వీనికి. అయినా నాకేంట్రా, మా నాన్న బిజినెస్ చూసినాడు. అదృష్టవంతుడు బాబు, నీకు మేము బిజినెస్ అయినా చూసినాడు. అవునరా ప్రసాద్, ఊరికని అక్కడిక్కడ దేనికి, నీ దగ్గరే జాయిన్ అయిపోతాంలే. రండి రా, మీకంటే ఎక్కువ మంచి క్వాలిటీ సర్వీస్ చేద్దాం. ఇంతకీ ఏం బిజినెస్ రా అది? రే 0% లాస్ ఉంటుంది, కస్టమర్స్ వస్తూనే ఉంటారు. 0% లాస్ అంటున్నావు, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయమంటావా? అసలు అవసరం లేదురా, మెటీరియల్ మొత్తం రెడీగా ఉంది. మీ ఓకే అంటే ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. 0% లాస్ అంటున్నావు, 0% ఇంట్రెస్ట్ అంటున్నావు. ఇంతకీ ఏం బిజినెస్ రా అది? అరే ఒకసారి దగ్గర ఉంటా. ఆ, పంచర్ షాప్ రా, పంచర్ షాప్. అరే ఫుల్ ప్రాఫిట్ రా. అరే మీకు ఇప్పుడు నవ్వులాటుకుంది, కానీ మనకు జాబ్ రాకపోతే చివరికి అది కూడా దొరకదు మనకి. అవునరా నాయన, పనికి మానే వాళ్ళంతా పనికి వచ్చే వాళ్ళ దగ్గర ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. మనం చూడు మరి రోడ్డు మీద పడి బతుకుతున్నాం. అవునరా, హెచ్ఎల్తో పెద్ద తలనొప్పి. ఏమీ చెప్పకపోతే ఏమీ లేదు అంటారు, ఏమన్నా చెబితే ఓవర్ క్వాలిఫికేషన్ అంటున్నారు. అరే వీడెవడో మనలాగే ఆపర్చునిటీస్ దొరక్క సూసైడ్ చేసుకున్నాడంట. ఇప్పుడు డెసిషన్ తీసుకున్నారా బాబు? మనం కూడా డెసిషన్ తీసుకుందాం రా. ఏం డెసిషన్ రా, ఏం డెసిషన్? రే ఇదే నా డెసిషన్. ప్రయత్నానికి ప్రాణానికి విలువ తెలియని వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారా? మనకేంట్రా, ప్రాణం పోయేదాకా ప్రయత్నించగల సత్తాన మనం ఎందుకు ఇలా చేస్తాం? ప్రయత్నిద్దాం, మనం అనుకునే సాధించేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాం. ప్రయత్నించి మనం అనుకునే సాధిద్దాం, అంతేగాని ఇలాంటి పనులు చేయకూడదు. ఈ 2 years నుండి మనం పడిన కష్టాలు దరిద్రాలు ఒక డైరెక్ట్గా ఇస్తే మంచి హిట్ అవుతుందిరా. పాయింటేరా. అరే మైసా ఏమన్నావు? డైరెక్టర్ కదా, దాని ముందు ఏదో అన్నావు. మన రియల్ లైఫ్ స్టోరీ. కరెక్ట్ రా, మన స్టోరీని ఒక షార్ట్ ఫిలింగా తీసి మనం రిలీజ్ చేద్దాం. అరే షార్ట్ ఫిలిం అంటున్నావు, మనకు తెలియని ఫీల్డ్. నాకెందుకు ఇది రాంగ్ స్టెప్ అనిపిస్తుందిరా. అలా కాదురా, ఇప్పుడున్న మన జనరేషన్లో ప్రతి ఒక్కరూ జాబ్ చేస్తేనే బ్రతకగలమని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయని గ్రహించాక ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అలా కాకుండా లైఫ్లో ఫెయిల్యూర్స్ తర్వాత కూడా మంచి లైఫ్ ఉంటుందని మనం మన షార్ట్ ఫిలిం ద్వారా అందరికి తెలియజేద్దాం. ఇదంతా వర్కౌట్ అవుతుందంటావా? రే నువ్వు ఫస్ట్ దొబ్బే. ఈ సాగు మీరు సావండి. సర్లే వాడుతూనేం కానీ నేను రేపు స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని పూర్తి కంప్లీట్ చేసుకొని ఉదయమే వచ్చేస్తాను, సరేనా? సరే దినేష్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర కెమెరా అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నేను వాడి దగ్గర తీసుకొని వస్తాను. సరే అయితే. కాకపోతే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పట్టాలి. ఎంత ఖర్చు అవుతుందా? మ్యాక్సిమం 5,000 నుంచి 7,000 వరకు అవుతుంది. అవునా, అయితే ప్రస్తుతానికి 5,000 పెట్టుకుందాం. 5,000 బొక్క. సరే అయితే అందరం అమౌంట్ అంతా రెడీ చేసుకొని ఉదయం మన కాలేజ్ పక్కనున్న గార్డెన్స్లో కలుద్దాం, ఏమంటారు? నాకెందుకో డౌట్ కొడుతుందిరా. రే ఫస్ట్ నేను దొబ్బేరా, దొబ్బే. నీ నాకు అర్థమైంది, రేపు కలుద్దాం. ఓకే ఓకే.
అన్నయ్య. రారా కరెక్ట్ టైంకి వచ్చావు, కూర్చో. రే నీతో ఓపెన్గా మాట్లాడదామని వచ్చినాను రా. చెప్పరా నాన్న చెప్పిన బిజినెస్ గురించా? రే దాని బిజినెస్ అనొద్దురా, మా ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఏందిరా నీ బాధ చెప్పు. ఈ జాబ్స్ నా వల్ల కావట్లేదురా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అందుకేరా నాన్న చెప్పిన బిజినెస్. నువ్వు కూడా ఏంట్రా నాన్నలాగా మాట్లాడుతున్నావు? మరి ఏం చేయమంటావు చెప్పు, ఏంది నీ బాధ? మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక డెసిషన్ తీసుకు, దానికి 5,000 ఖర్చు అవుతుందిరా. ఒకవేళ 5,000 పోతే? పోతే 5,000 పోతేరా, వస్తే నా లైఫ్ సెట్ అయిపోద్ది. ఇది ఒక్కసారి నాకు హెల్ప్ చేయరా ప్లీజ్ రా. చెప్పు, ముందు గేమ్ ఆడు. సరే థ్యాంక్స్ రా అన్నయ్య. అరే రే గేమ్ ఫినిష్ చేయరా. ఎలాగో నువ్వే గెలుస్తావు, నువ్వే ఆడుకోరా బాబు. ఏదో ఇంకా రాలేదు, మన 5,000 సేఫా? అయినా మా నాన్న అయితే ఇచ్చేవాడు కాదు, మా అన్న భలే ఇచ్చాడు. వచ్చాడు ఏదో. ఏం మాట్లాడుతున్నావు? మన గురించేరా. అబ్బా సరే, ఎలాగైనా 5,000 లక్ష రూపాయలు చేయాలి, దాన్ని 1 కోటి రూపాయలు చేయాలి, తర్వాత మన లైఫ్ సెట్ అయిపోవాలిరా. ఏంటి ఈ 5,000తోనే? అవునరా బాబు, మా నాన్న బిజినెస్ అని దాచుకున్న డబ్బులు. నువ్వు ఫస్ట్ దాన్ని బిజినెస్ అనడం ఆపరా. ప్రపంచంలో నువ్వు మీ బాబు తప్ప దాని బిజినెస్ని ఎవరు అన్నారా? రే మర్యాదగా లోపల దాచిన డబ్బులు కూడా బయటికి తీ. మా నాన్న అడిగితేనే డబ్బులు ఇట్రా, అందుకని 500 దాచుకున్నా. ఇవే సరే ఏరా మైసా, నీకు సెట్ అయ్యా? అయ్యారా? సరే ఇవ్వు. ఇదిగో తీసుకో. సరే కెమెరా అవన్నీ తెస్తాను. తెచ్చాను, అన్నీ రెడీగా ఉన్నాయి. సరే ఒకసారి వాటిని చూసి మనం పని స్టార్ట్ చేద్దామా? ఓకేరా సరే. ఇది కూడా స్క్రిప్ట్, మీరు ఒకసారి చెక్ చేస్తే స్టార్ట్ చేద్దాం. అరే ఎవరిదిరా ఇది? మందేరా. మనం ఇది దరిద్రం వచ్చినావారా? దానికి 2 నువ్వు వేయించినాం, కానీ నేనే కుదించి రాసిన. అబ్బో. సరే ఎక్విప్మెంట్స్ అన్ని తెచ్చినా అన్నావు, ఎక్కడ పెట్టావు? ఇదిగోరా పక్కన కెమెరా అండ్ ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి. సరే చూస్తే అవన్నీ తీసే ఒకసారి చూద్దాం. ఓకే. అరే ఇదిగోరా కెమెరా. సరే ఒక పని చేద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక శాంపుల్గా ఒక షార్ట్ తీసాం దీంతో, అక్కడికి వెళ్ళి షూట్ చేసి అక్కడ దాకా మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా పడేటట్టు షూట్ చేసి. సరే ఓకేనా? నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. సరే సరే. ఆ పంచే ఆ ముందుండే అట్మాస్ఫియర్ అదంతా పడేటట్టు బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీనరీ మొత్తం అంతా పిక్చర్ ఒకటే పిక్చర్లో వచ్చేటట్టు చూడు. ఫోకస్ చెక్ చేసుకో, అంతా చెక్ చేసుకో. ఓకేనా? సరే సరే. మహేష్ గా, అరే వాడు ఏం చేస్తుండ్రా? వాడు నడపలో ఏం చేస్తున్నాడా? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అరే ఇట్టి అంటే నాకు అర్థం కాదు. రే మైసా ఏం చేస్తున్నారా? సరే రా, షార్ట్ ఫిల్మ్ తీసుకున్నా. అరే వాడేం చేస్తున్నాడు? వానికి దొరకలేదు, వానికి ఎందుకు వచ్చి? రే మైసా, రే ఇట్రారా, రే ఒకసారి ఇట్రా. కెమెరా అట్లా పట్టుకోకూడదురా. నీకే కరెక్ట్గా పిక్చర్ కావాలంటే స్టాండ్ యూస్ చేసి కరెక్ట్గా పెట్టి నీకు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో నువ్వు ఫోటో తీసుకో. ఏరా నీకు ఓకేనా? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళ ఉన్నాడు. యారా కొత్త వీడియో వచ్చిందా? మన దరిద్రాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. చేయండి. హలో. ఎస్ సార్ చెప్పండి. ఓకే సార్. అవునా సార్, రియల్లీ? ఓ సార్, వి విల్ డూ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అరే ఏమైందిరా? ఒరే ప్రసాద్, నువ్వు నీ బిజినెస్ మూసుకోవాలి ఇంకా. నేను ముందే చెప్పినా కదరా నా 5,000 పోతాయరా స్వామి అని. అరే మన షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయిందిరా. ఒక పెద్ద కంపెనీ నుండి యాడ్ చేయమని మనకు ఆఫర్ వచ్చింది.
ఆ